ప్రపంచంలో మతం అనేది వ్యక్తిగతం. ఎవరి మతం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరు ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు, ఎవరు ఏ మతంలో నుంచైనా బయటికి రావచ్చు. నేను క్రైస్తవులకు వచ్చిన తర్వాత ఎవరిని ఎప్పుడు మతాలు మారమని అడగలేదు. క్రైస్తవ సభలకు వెళ్ళడం, అక్కడ క్రైస్తవులకు మాత్రమే బోధించి ఇంటికి వచ్చేయడం తప్ప ఎవరిని ఎప్పుడు మతాలు మారమని చెప్పలేదు, చెప్పను కూడా. నాకు ఆ పని లేదు అసలు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మత కల్లోలాలతో మనుషుల్ని వేరు చేసి చూసే పరిస్థితులు మనకు సమాజంలో కనబడుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా మతాల పేరట కొట్టుకు తెచ్చే వాళ్ళు మనకు కనబడుతున్నారు. యాక్చువల్లీ ఎలాంటి సహృదయం మనకు ఉండాలంటే, ఒక ఆయన ఒక రోజు నాకు భాగవతం ఇచ్చాడు. తీసుకున్నా, ఇంచుమించు స్కందాలన్నీ కూడా ఇచ్చాడు. అన్ని నా దగ్గరే ఉన్నాయి. దాంతో పాటు గరుడ పురాణం కూడా ఇచ్చాడు. అది కూడా నా దగ్గరే ఉంది. అలాగే మొన్న మా ఊరు వెలంపేటలో రామాలయ ప్రారంభోత్సవం జరుగుతుంటే మా ఇంటికి రాముడి జెండాలు కట్టారు వాళ్ళు. సో నేను తీసేమని చెప్పలా. ఎందుకు? వాళ్ళు నా ఫ్రెండ్స్ కాబట్టి, నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి కట్టుకోనివ్వండి, తప్పే ఉంది. దానివల్ల నాకు వచ్చే నష్టం ఏమి లేదుగా. సో ఈ సహృదయత అందరికీ ఉంటే, ఒకళ్ళు నీకు బైబిల్ ఇస్తే తీసుకో, లేకపోతే రామాయణం ఇస్తే తీసుకో, వాళ్ళు ఇచ్చినంత మాత్రాన, మనం తీసుకున్నంత మాత్రాన మనకు పోయిందేమీ లేదుగా. ఇది ఉన్నప్పుడు అనవసరమైన గొడవలు, అనవసరమైన విద్వేషాలు సమాజంలో ఉండవు.